వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర 18వ అధ్యాయం. రణ్య అనే దళితుని ఆతిథ్యం. నిత్యము పొలంలో పనులు చేసుకుని ఇంటికి పోతూ ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఏకనాథుల వారి ప్రవచనం విని హారతి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి పోవుట ఒక దళిత దంపతులకు అలవాటైంది. వారి పూర్వజన్మ సుకృతం వల్ల ఏకనాథుల ప్రబోధము వారికి చక్కగా అర్థమయ్యేది. వారికి అర్థమైనంత మేరకు వారు శుచి శుభ్రతలను పాటిస్తూ మాంసాహారం తినకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారి ఇరుగు పొరుగు వారు ఎలాగున్నప్పటికీ తాము మాత్రం ప్రతిరోజు ఆవు పేడతో ఇల్లు అలుక్కుని ముగ్గు పెట్టుకుని పెరట్లో తులసి మొక్కను నాటుకుని పూజలు చేయుట, శాకాహారము మాత్రమే తినుట మొదలైన నియమాలు పెట్టుకున్నారు. తోటివారు పంక్తి భోజనానికి పిలిస్తే మాకు మీ భోజనము పడదని చెప్పేవారు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ గృహస్థుని పేరు రణ్య. ఒక రోజున రణ్య తన భార్య భర్తతో, ఏమయ్యా, మనం కూడా ఇంత శుద్ధిగా ఉంటున్నాము, ఏకాదశి ఉపవాసము చేస్తున్నాము, కానీ ద్వాదశి నాడు బ్రాహ్మణ భోజనం పెట్టాలి కదా అని ప్రశ్నించింది. రణ్య, ఓసి, నీకేమైనా మతిపోయిందా? మనమెక్కడా, బ్రాహ్మణుల భోజనం ఎక్కడా? పిచ్చి పిచ్చి ఊహలు కట్టిపెట్టు అని కోపం చేశాడు. ఆ రోజు ఏకాదశి ఉపవాసం ఉండి ఇరువురును ఏకనాథుల ప్రవచనం వినేందుకు వెళ్ళారు. అంతా అయిపోయిన తరువాత ప్రసాదం తీసుకుని అట్లే నిలబడినారు. శ్రీ ఏకనాథులందరికీ ఆశీస్సులిచ్చి పంపించి వారి వంక చూశారు. వారు ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్న సంగతి అర్థమైంది. ఏమమ్మా, రేపు మీ ఇంటికి భోజనానికి రావాలి అంతేగా అనగానే ఆ దంపతులిద్దరూ అలాగే కళ్ళ వెంట ఆనంద భాష్పాలు కార్చుతూ పాదాభివందనం చేశారు. సరే, వెళ్ళండి, అన్ని ఏర్పాట్లు చేసుకోండి, మీ ఇంటికి వస్తాను అని చెప్పి పంపారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సంగతి ఉదయాన్నే బ్రాహ్మణ సమాజం వారికి తెలిసిపోయింది. ఇంకేముంది, ఆచారాలన్నీ గంగలో కలుపుతున్నాడు ఏకనాథుడు, వీడెప్పుడు గంగలో కలుస్తాడో అని తిట్టుకుంటూ అందరూ కలిసి ఇతనిని అటకాయించి ఏమైనా సరే ఆ దళితుని ఇంటికి పోకుండా ఆపు చేయాలని సమాలోచనలు చేశారు. దారి పొడవునా కాపలాలు కాస్తున్నారు. అంతలో ఒకరన్నారు, రణ్య ఇంట్లో ఏకనాథుడు భోజనం చేస్తున్నాడట, మనం వాడింటి ముందుండి ఈ రకంగా కాపలా కాస్తున్నాము, మనకు కనబడకుండా ఎలా వెళ్ళాడని చర్చించుకుంటున్నారు. అంతలో ఏకనాథుని ఇంట్లో హారతి గంటలు మ్రోగాయి. ఇక్కడ విచారిస్తే 100 మంది ఆయన ఎంత గొప్పగా ప్రవచనం చెప్పారో గదా అంటూ మాట్లాడుకుంటున్నారు. దళితవాడలో ఉన్నాడు, వాళ్ళింట్లో తిన్నాడని కొందరంటే, లేదులే ఇంట్లోనే ఉన్నాడని కొందరన్నారు. యథార్థంగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకై పోగా ఇంటి దగ్గర శ్రీ విఠలుడే ఆయన రూపంలో ప్రవచనం చెప్పి హారతులిచ్చాడు. ఈ సంగతి ఆయన తిరిగి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పుడు ఏకనాథ్ మహారాజ్, హే పరంధామా, నీ భక్తవత్సలత నేమని కొనియాడను. ఈ సమాజానికి ఇటువంటి మహత్తులు ఎన్ని కనిపించినా అనుభవం అనేది కలుగుటలేదు. విష్ణుమాయా విలాసమనగా ఇదియేనేమో. హే విఠలా, నీ ప్రేమకు నోచుకున్న ఈ జన్మ ధన్యమైనది స్వామి అని పరిపరి విధములా కొనియాడను. ఏకనాథ్ మహారాజ్ వారు నిరంతరం శ్రీహరిని ధ్యానిస్తూ కీర్తిస్తూ ప్రస్తుతిస్తూ కూడా, హే భగవంత, గుణవంత, బలవంత, కీర్తిమంత, నీవు సృష్టించిన ఈ కలికాల మానవులకు నీవే జ్ఞానాన్ని ప్రసాదించాలి, నీ బిడ్డలను నీవే చక్కని మార్గంలో నడిపించాలి తండ్రి. వీరిని కర్మబంధాల నుండి తప్పించాలంటే నీ నామస్మరణము, నీ గుణగానము తప్ప వేరు మార్గం లేదు కదా. సర్వులు జ్ఞానులైతే లోకము నడవదా? ఎందుకని నీ సృష్టిలోని మానవులు వారి వారి ఇష్టానికి ప్రకృతి యొక్క ఆకర్షణలకు లొంగి చరించి అనేక ఇడుములకు గురియగుచున్నారు అని వ్యథ చెందేవారు. యోచించి చూడగా అంతయు వింతగానున్నది. పరమాత్మ యొక్క ఆకర్షణ నుండి జీవుడు తప్పించుకుని ప్రకృతి యొక్క ఆకర్షణకు లోనగుచున్నాడు. మానవులపై నీ ప్రభావము కన్నను నీ చేత సృష్టించబడిన ప్రకృతి యొక్క ప్రభావమే
అత్యధికంగా ప్రస్ఫుటమగుచున్నది. హే పరంధామ, దీనిని మాయ అని అందుమా? అట్లు భావించుటకు మనసు అంగీకరించుటలేదు. ఆ మాయ కూడా నీ ప్రతిరూపమే. నిన్ను దృఢంగా పట్టుకున్న వారిని మాయ ఎటువంటి ప్రలోభాలకును గురిచేయదని గాఢంగా విశ్వసిస్తున్నాను. అందుకే అందరికీ నీ నామస్మరణయే తరుణోపాయమని బోధిస్తూ నీ మార్గంలోకి అందరూ రావాలని ప్రార్థిస్తున్నాను. అయినను నీ మాయ మానవుని మనసును తన వైపుకు ఆకర్షింపజేసుకొని కొన్ని మంచి అనుభవములనిచ్చి వెంటనే దుఃఖాలను రుచి చూపిస్తుంది. అప్పుడు మానవుడు నిన్ను గుర్తు చేసుకుని నీ పాద సన్నిధికి చేరుతాడు. నీ సన్నిధి యొక్క రుచి తెలిసిందంటే తర్వాత విడిచిపెట్టడు. హే ఘనశ్యామ, ఇదంతా నీ వినోదం కొరకు జరుగుచున్నదని కొందరు మహాత్ములు చెప్పి ఉన్నారు. ఆ వాక్యాలనే ఆధారం చేసుకుని భగవంతుడు మనలను కష్టాలు పెడతాడని, మనం దుఃఖిస్తుంటే ఆయన ఆనందిస్తాడని విశ్లేషించారు. కానీ నిజంగా నీ తత్వం ఎరిగిన వారి యథార్థాన్ని చక్కగా వివరించారు. నీవు నిరంతర ఆనంద స్వరూపుడవని చెప్పారు. అంతేకాదు, నిన్ను ఆశ్రయించి సేవించే వారికి, నీతో తాదాత్మ్యత చెందిన వారికి, నీతోనే లయమై అభేదం పాటించే వారికి నీ ఆనందమే లభిస్తుంది. కానీ ప్రకృతిపరమైన బాధల వలన దుఃఖం కలగదని నొక్కి ఒక్కాణించారు. ఇది నీ యొక్క లీలావిలాసమే. ఇంతటి రహస్యాన్ని ఎంత విడమర్చి చెప్పినా విన్నవారిలో కొందరు నమ్ముతారు, కొందరు నమ్మినట్లు ప్రవర్తిస్తారు, కానీ పూర్తిగా నమ్మరు. కొందరు అసలే నమ్మరు. ఈ 3 రకాల వ్యక్తులను నీవు మాత్రం సమానంగా పాలిస్తున్నావు. వారి వారి సుఖ దుఃఖాలకు వారి వారి ప్రవర్తనలే కారణమైనను వారు నిన్ను కారణంగా చూపి నిందిస్తూ ఉంటే నీవు ఆనందంగా అన్నీ వింటూ కొంచెం కూడా విచలితుడవు కావు. ఈ రహస్యం మా సద్గురుదేవులైన జనార్దనుల ద్వారా తెలుసుకొని ఈ బ్రహ్మానందమనే అమృతాన్ని సర్వులకు పంచాలని ప్రయత్నిస్తున్నాడు. సద్గురుని ఆజ్ఞ ప్రకారం అందరినీ తరింపచేయాలని ఆతృతపడుతున్నాడు. ఓ పరంధామ, నీ కరుణ కూడా నా సద్గురుని ద్వారా ఈ రూపంగా ప్రసరింపజేసి నా గురుదేవుల ఆశయాన్ని ఆకాంక్షను నెరవేర్చాలని నీ చరణాల విందాలను పట్టి ప్రార్థిస్తున్నాడు. ఏకా అని తన అభంగాలలో ప్రార్థన చేశారు. నిరంతరం శ్రీ ఏకనాథుల వారు లోకులను తరింపజేసే మార్గాలనే అన్వేషించుట, వినూత్న పద్ధతులలో పరమాత్మని స్మరించు విధానములు ప్రయోగపూర్వకంగా అందరికీ సూచించుట ధ్యేయంగా ఉండేవారు. విష్ణు సహస్రనామ మహిమ. శ్రీ ఏకనాథులు నదికి పోయి వస్తూ ఒక వ్యాపారస్తుని గమనిస్తూ ఉండేవారు. అతడేనాడున్నూ భగవంతుణ్ణి స్మరించేవాడు కాదు. పూర్తి లౌకిక వ్యవహారం తప్ప నామస్మరణ కానీ దేవాలయ సందర్శనం కానీ చేసే అలవాటు అతనికి లేదు. ఎక్కడెక్కడి నుండో అనేక వర్ణాల వారు శ్రీ ఏకనాథుల వారి సత్సంగాలకు వచ్చిపోతుంటే వారు ఏమీ పని లేకుండా ఈ రకంగా దేవుడని తిరుగుతారని విమర్శలు చేసేవాడు ఈ వ్యాపారి. ఇలా ఉండగా శ్రీ ఏకనాథుల వారికి అతడిపై జాలి, దయ అపారంగా కలిగాయి. ఆయనే పనిగట్టుకుని అతని దుకాణం ముందర బల్లపైన కూర్చుంటూ అతనితో ఆ మాట ఈ మాట లౌకికంగానే మాట్లాడుతూ స్నేహం చేశారు. ఆ వ్యాపారి ఏమనుకున్నాడంటే, మనసులో ఎంతటి మహాభక్తుడైనా నా దుకాణం ముందర కూర్చుండుట, నాతో వ్యవహారాలు మాట్లాడుట తప్పదు కదా, నా మార్గమే అసలైన మార్గమని ఏకనాథునికి తెలిసింది. కాబట్టే నాతో స్నేహం చేస్తున్నాడని కాస్త సంతోషం కలిగింది. అప్పుడప్పుడు, అయ్యా తమకేమైనా కావాలా? సంకోచించకండి. నా నుండి ఏ విధమైన సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధమే. తమరికి అనుమానం అక్కరలేదు. మీ వద్దకు వచ్చేవారంతా భక్తిపరులు అనుకుంటున్నారేమో, కానే కాదు. అందరూ మీరు పెట్టే ప్రసాదాలకు ఆశించి వచ్చేవారే సుమండి. నేను అంటున్నానని కాదు, తమరు ఆలోచించండి. అందరినీ నేను కాచి వడపోసిన వాడినండి. వారి వల్ల మీకేమీ సహాయం ఉండదు. హృదయపూర్తిగా నేను ఈ మాట చెప్తున్నాను అంటూ గొప్పగా చెప్తుంటే విని విని ఏకనాథుల వారు, అవును సోదరా, నాకు నీ వలన కాని పనంటూ లేదనే నమ్మకం ఉంది. నేను కోరింది నీవు కాదనవు కదా, నా చేతిలో చేయి వేసి చెప్పు అన్నారు. అతడు, ఆహా, ఇంతటి మహాత్ముడు నా సహాయం అర్థిస్తే కాదంటానా అంటూ వారి చేతిలో చేయి వేశాడు. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు ఒక కాగితం తీసి దానిపై విష్ణు సహస్రనామ స్తోత్రము నుండి మొదటి శ్లోకమును రాసి, ఇది రేపు నేను వచ్చే సమయానికి తప్పకుండా చదివి కంఠస్థం చేయాలి. మిత్రమా, నాకు కావలసిన సహాయం ఇదే అని అతనిని ప్రేమపూర్వకంగా స్పృశించి మెల్లగా తిరిగి వచ్చేశారు.
ఆ వ్యాపారి ఒక పెద్ద మనిషికి చేతిలో చేయి వేసి వాగ్దానం చేశాను కదా అనుకొని ఆ కాగితం చేతికి తీసుకొని ఆ రోజు సాయంత్రం శుచి అయి ఆ శ్లోకాన్ని పదే పదే పారాయణ చేయ మొదలెట్టాడు. ఎందుకో అతనికి ఎనలేని ఆనందం కలిగింది. ఇన్ని రోజులు ఏదో కోల్పోయినట్లు చాలా దిగులైంది. మర్నాడు శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి రాకకై ఎదురు చూస్తూ ఉండి వారు రాగానే పాద నమస్కారం చేసి ఈ శ్లోక పారాయణ వల్ల కలిగిన ఆనందాన్ని తెలిపాడు. మహారాజ్ వెంటనే మరొక శ్లోకం రాసి ఇచ్చి ఈరోజు దీనిని కంఠస్థం చేయమని ఆజ్ఞాపించారు. ఆ రోజు విధిగా పారాయణ చేయగా కంఠస్థమైంది. అలాగే ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం మహారాజ్ చేతితో రాసి ఇస్తూ ఉంటే అతను పారాయణ చేస్తూ వచ్చాడు. మొత్తం కొద్ది రోజులలో కంఠస్థం అవడమే కాక అతనికి సమాధి స్థితి లభించి ఆత్మానందానుభూతిని పొందాడు. ఆ వ్యాపారి యొక్క వ్యాపారానికి ఏమీ భంగం వాటిల్లలేదు. అంతకుముందు భక్తి మార్గంలో కాలు పెడితే తనకు నష్టం అని భావించేవాడు. కానీ ఇప్పుడే వ్యాపారం ఊహించలేనంతగా అభివృద్ధి చెందినదని మహారాజ్ వారిని అత్యంత భక్తిభావంతో గురువుగా స్వీకరించాడు. తనకు కూడా మంత్రదానం చేయమని ప్రార్థించాడు. కానీ మహారాజ్ నీకు 1000 నామాల మంత్రదానం ఇయ్యమని విఠల పరమాత్ముని ఆజ్ఞ అయింది. ఇచ్చాను. నీకు దక్కవలసిన ఆనందానుభూతి దక్కింది కదా. ప్రత్యేకం మంత్రజపం అక్కరలేదు. నీవు సకల కార్యాలు చక్కబెట్టుకుంటూ ఈ 1000 నామాలు వల్లవేస్తూ జీవితం గడుపుమని సలహా ఇచ్చారు. ఆ వ్యాపారి ఆనందానికి మేరలేదు. మహాత్ములు అవతార పురుషులు ఆయా కాలానికి తగినట్లుగా ఏ వ్యక్తులకు ఏ ఏ విధంగా ఉద్ధారక మార్గాలను సూచిస్తారో అవే వేదవాక్కులై భగవంతుని కృపను వర్షింపచేస్తాయి. ఆనందామృత వార్తిలో మునకలు వేయిస్తాయి. జీవితాలను సంసార సాగరం నుండి దరికి చేరుస్తాయి. సాధకుల సాధన కూడా ఆ మహాత్ముల కృప వలన ఆటంకము లేకుండా సాగుతుంది. సులభంగా జీవాత్మ పరమాత్మల ఐక్యతకు వారి సూచనలే మనకు శరణ్యము. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటూ ప్రఖ్యాత వాగ్గేయకారుడైన శ్రీ త్యాగరాజ భాగవతారుడు కీర్తించి ఉన్నాడు. ఆ కీర్తనలో ఆయన నిశ్చితమైన అభిప్రాయాన్ని ప్రస్ఫుటంగా విశదీకరిస్తూ నిరంతరం హరిని హృదయంలో నిలిపి వివిధ రీతులుగా ఆరాధించేవారే మహానుభావులు అనే విషయాన్ని మనకు చక్కగా తేల్చి చెప్పారు. అనగా నవవిధములైన భక్తి మార్గాలలో ఏ ఒక్కదానినైనా చక్కగా అనుష్ఠించగలిగిన వాడు పూర్ణ భక్తుడై తరించే అవకాశం ఉందని ఆ కీర్తన ద్వారా ఆ మహానుభావుడు చాటి చెప్పాడు. మహానుభావులు అనగా మహా అనుభవం కలిగిన వారు, భగవత్ కృపను తెలుసుకున్నవారని అర్థం. భగవంతుని దయతో సర్వజీవులు సుఖ సంతోషాలు పొందవలెనని కోరుకుంటూ అందరి కొరకు దేవుణ్ణి ప్రార్థించేవారు. సర్వేజన అన్న పదంలో మనము ఉంటాము. మనను నిందించేవారు, ద్వేషించేవారు, మన మార్గమును ఇష్టపడని వారు, ఇంకా అనేక రకాల వ్యక్తులను ఉంటారు. అటువంటి వారు కూడా సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అంటూ ప్రార్థించడంలో ఒక విశిష్టత ఉన్నదని శ్రీ 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 విఠల్ బాబా గారు అనేక మార్లు బోధించారు. ఈ ప్రార్థనను సర్వేశ్వరుడు అంగీకరిస్తే ద్వేషించే వారిలోని ద్వేషభావాన్ని క్రమంగా తొలగిస్తాడు. ద్వేషభావంతో కూడుకున్న వ్యక్తికి సుఖము, శాంతి కరువైపోతుంది. ఆ ద్వేషం అనే అగ్ని నిరంతరం మనిషిని కాల్చుతుంటుంది. అందుకే చాలామంది కడుపు మండుతుందని, కుతకుత ఉడుకుతుందని వారి భావాలను అగ్నిగుణాలతోనే పోల్చి చెప్పుచుంటారు. వారిలో ఆ భావమును దూరీకరించగలిగితే అప్పుడే శాంతి దొరుకుతుంది. వారి స్వశక్తితో తొలగించుకొనుట కుదరదు. దానికి భగవంతుని సహాయం అవసరం. కానీ దుర్గుణ సంపద గలవారు భగవంతుని ప్రార్థించుట కుదరదు. కాబట్టి సజ్జనులైన వారు భగవంతుని ప్రార్థించేటప్పుడు సర్వులకు సుఖశాంతులు కలుగవలెనని ప్రార్థించటం విశేషం. దీని లోతైన అర్థాన్ని తెలుసుకున్న కొద్దీ అందరికీ ఆనందం, శాంతి లభిస్తుందనడంలో సందేహమేమీ లేదు. అటువంటి మహానుభావ సంప్రదాయకుడై మనందరికీ మార్గదర్శనం చేయించిన శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు ప్రాతస్మరణీయులు. వారి జీవన జలనిధిలో మనకు లభించిన అమూల్యమైన రత్నాలు వంటి అద్భుత ఘటనలు బహు కొద్ది మాత్రమేనని చెప్పుటలో అతిశయోక్తి లేదు. ఆ మహాత్ముని భక్తిని కీర్తించి మనము తరించగలమని విశ్వాసంతోనూ సద్గురుని ప్రబోధంతోనూ సాగుచున్నాము. శ్రీ ఏకనాథ్ మహారాజు వారు తమ సహన శక్తితో ఎందరిలోనో మార్పు తీసుకుని రాగలిగారు. అయినా అది తన వలన జరిగిందని వారు ఏనాడూ ఒప్పుకొనలేదు.
అంతా ఆ విఠలుని కృప వలన జరిగిందనే చెప్పారు. చోరుడు సాధువుగా మారుట. పైఠన్ పట్టణంలో ఒక హరిజనుడు సోమరి అయి చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడినాడు. పాపేన పాపం నైతి, పుణ్యేన పుణ్యం నైతి అన్నారు పెద్దలు. అంటే ఒక చిన్న పాపం మరొక పాపానికి ప్రేరణ ఇస్తుంటుంది. అలా క్రమంగా ఘోర పాపాలకు పాల్పడడం జరుగుతుంది. అట్లు కాక ఏదైనా కాస్త పుణ్యం అంటూ చేస్తే కనీసం దాహార్తునికి నీరివ్వడం, క్షుధార్తునికి ఆహారం ఇవ్వడం వంటిది చేయగలిగితే ఆ పుణ్యఫలం మరొక పుణ్యం చేసేటందుకు ప్రేరణ ఇస్తుంది అని చెప్తారు. అలా కాకుండా అతడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఒకనాడు పెద్ద దొంగతనానికి పాల్పడగా ఆ ఇంట్లో వారికి దొరికినాడు. వారు కొట్టి రక్షక భటుల ద్వారా కొత్వాలకు అప్పగించారు. అతడిని కారాగారంలో బంధించి ఉంచి కొన్ని రోజులు శిక్షించారు. పుష్టిగా తిని తిరిగేవాడల్లా వాళ్ళు పెట్టే చాలీచాలని తిండి వల్ల కృషించాడు. దానికి తోడు అతడి శరీరం రోగభూయిష్టమైనది. ఆ కాస్త తిండి కూడా నోటికి పోలేదు. వైద్య సహాయం ఏమీ అందించకపోవడంతో ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చాయి. అలా ప్రాణావశిష్టుడైన ఖైదీకి శిక్షాకాలం పూర్తయింది. అతనిని విడుదల చేయమని అధికారుల వద్ద నుంచి ఆజ్ఞలు వచ్చాయి. మర్నాడు విడుదల కావలసి ఉండగా శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తూ జైలుఖానా ప్రక్కకు వెళుతూ ఉన్నారు. వారి కీర్తనలు ఈ ఖైదీ చెవిన పడినవి. ఆ ధ్వని ప్రభావంతో అతనికి ఏదో కొత్త శక్తి తన శరీరంలో ప్రవేశించినట్లు అనుభూతి కలిగింది. అంతకుముందు అతను ఇదే పట్టణవాసి అయినప్పటికీ అతని వ్యాసంగము సమాజ విరుద్ధము కావున వాడెన్నడూ ఈ మహాత్ముని గురించి విని ఉండలేదు. రాత్రిళ్ళు దొంగతనం చేయుట, పగలు మద్యం సేవించి ఒక మూల పడి ఉండుట అతని దినచర్యగా ఉండేది. అందువలన ఈ కీర్తనలు ఎవరు పాడుచున్నారనేది తెలియదు. తెల్లవారి అతనిని జైలు నుండి విడుదల చేశారు అధికారులు. అతనికి ఏమాత్రం ఓపిక లేదు, నడవలేకపోతున్నాడు. అధికారులు నీవు ఇంటికి పోమని చెప్పారు. అప్పుడు అతడు వారినిలా అడిగాడు, నాకు తెల్లవారుజామున కీర్తనలు వినిపించాయి, అది ఎవరు పాడినారో తెలుపండి, వారిని దర్శించుకుంటాను అని కోరాడు. వారు ఆశ్చర్యపోయి, ఆ పాటలు పాడిన వారు మహానుభావుడైన ఏకనాథ్ మహారాజ్ వారు. నీవు దుర్మార్గములో నడిచేవాడివి, నీకు ఆయన దర్శనం కావాలా? నీ అవలక్షణాలకు తోడు ఇంత మంచి బుద్ధి కూడానా అంటూ విమర్శించి హేళన చేశారు. అయినా అతడు వారింటికి దారి చెప్పమని వేడుకొన్నాడు. సరేనని వారు శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి ఇల్లు గుర్తు తెలిపారు. అలాగే నిదానంగా అడుగులేస్తూ నడవలేక నడుస్తూ మహారాజ్ వారిల్లు చేరుకొన్నాడు. అతి దీనావస్థలో ఉండిన అతనిని ఏకనాథుల వారు చూచారు. చేయి పట్టి అతనిని నడిపించి లోనికి తీసుకువచ్చి సేద తీర్చుటకై కొంచెం తీర్థం త్రాగించారు. అతడు నోట మాట రాక సైగలతో పొట్ట చూపాడు. స్వయంగా ఏకనాథుల వారు ఆ హరిజనునికి భోజనం వడ్డించి తినిపించారు. అతనికి పడుకొనేటందుకు పడక ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆయన భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజున ఆ దీనుడు తన పని తాను చేసుకొనుటకు కావలసిన శక్తిని పొందాడు. శ్రీ ఏకనాథుల వారు అతనిని తమ ఇంటి వద్దనే ఉండవలసిందిగా ఆదేశించారు. మహారాజ్ వారు స్నానానికి వెళ్ళిన చోట కారాగార అధికారి కనిపించి, ఆర్య, తమరి వద్దకు ఒక ఖైదీ వచ్చి ఉండాలి నిన్న, వాడిని నమ్మకండి. అనేక దొంగతనాలు చేసి పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడు. వాడి బుద్ధి ఏమి మారిందో ఏమో, మా చేతనైనన్ని శిక్షలు విధించాము. వాడు నేడో రేపో చనిపోయేటందుకు సిద్ధంగా రోగిష్టివాడైనాడు. మా పై అధికారి దయతలిచి వాడిని విడుదల చేశారు. సరాసరి వాడు మీ దగ్గరకు చేరాడు, జాగ్రత్త అండి అంటూ ఏకనాథ్ మహారాజ్ గారికి హెచ్చరికలు చేశాడు. శ్రీ ఏకనాథులు నవ్వుచూ, మీకు ధన్యవాదములు, అతని గురించి అన్ని విషయాలు తెలిపారు కదా. మీరు విన్నవించిన విషయాలన్నీ కృష్ణ భగవానునికి నేను విన్నవిస్తాను. ఆ సర్వేశ్వరుడే అందరికీ ఏలిక, ఎవరికి ఎప్పుడు అనేది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆ విధంగా పరమాత్మ అందరినీ చక్కగా సమయానుకూలంగా ఉద్ధరిస్తాడు అని చెప్పుచుండగానే వెనుకగా వస్తున్న ఆ దొంగ కూడా విన్నాడు. ఇంకా ఈ స్థానం నేను వదలరాదని నిర్ణయం చేసుకొన్నాడు. ఏకనాథుల వారి కీర్తనలు విన్నందుకే తనకెంతటి అదృష్టం కలిగింది. వారి చేతి నుండి భిక్ష దొరికింది. ఇంతటి ఆదరణ తన తల్లిదండ్రుల వద్ద కూడా తనకు లభించలేదని తెలుసుకొని ఎంతో పశ్చాత్తాపంతో తానింకపైన ఏ విధమైన దొంగతనాలకు పాల్పడకూడదని దృఢంగా నిశ్చయించుకొన్నాడు. మహారాజ్ గారు స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని తిరిగి ఇంటికి చేరే సమయానికి
దీనవదనంతో ఆ వ్యక్తి కూడా ఏకనాథ్ వారింటికి చేరుకున్నాడు. మహారాజు వారు పూజాగృహంలో పూజా కార్యక్రమంలో నిమగ్నమైనారు. హారతి సమయానికి ఇంటిలోని వారందరూ వచ్చి హారతి తీసుకున్నారు. ఏకనాథులు ప్రత్యేకంగా వరండాలో కూర్చుని ఉన్న ఆ హరిజనుణ్ణి పిలిచి హారతి తీసుకోమన్నారు. అతడు ఆనందపరవశుడై కన్నుల బాష్పధారలు కారుచుండగా వచ్చి హారతి తీసుకొని ఏకనాథుల వారి పాదపద్మాలపై రాలిపోయాడు. శ్రీ ఏకనాథులు హారతిని తన ప్రక్కనున్న గిరిజాబాయి అనగా భార్య చేతికిచ్చి ఆ దీనుణ్ణి లేపి అక్కను చేర్చుకొని ఓదార్చారు. తర్వాత సత్సంగంలో ఇలా బోధించారు: ఈ ప్రపంచంలో తప్పులు చేయు వారెందరో ఉన్నారు, కానీ తప్పును ఒప్పుకొని ఇకపైన ఆ తప్పులు చేయకుండా జీవితం గడపాలని నిర్ణయించుకొని పశ్చాత్తాపపడి జీవితాన్ని మంచి మార్గంలోనికి మళ్లించుకునేవారు భగవంతునికి ప్రీతిపాత్రులు కాగలరు. కావున భగవంతుని మార్గంలో నడిచే మా బోటి వారలకు కూడా మీరు ప్రీతిపాత్రులే. భగవంతుడు స్వయంగా మిమ్ము ప్రేమిస్తున్నందున మేమున్నూ మిమ్ము ప్రేమించవలసియే ఉన్నది. అట్లు కాని ఎడల భగవంతుని ప్రేమకు మేము దూరమయ్యే ప్రమాదం ఉన్నది. భగవంతునికి ప్రేమికులైతే మాకును ప్రేమికులే. ఈ సకల చరాచర జగత్తులోని సమస్త జీవరాశులను భగవంతుని అంశయే. అయినను వాటి వాటి స్వభావములను అనుసరించి ప్రేమయో ద్వేషమో కలిగి వర్తించుచుండును. మానవుడట్లుగాక 84 లక్షల జీవరాశులలో విలక్షణమైన బుద్ధిని కలిగి ఉన్నాడు. కావున జ్ఞానమును పొందుటకు అవకాశము చక్కగా ఏర్పరచబడి ఉన్నది. అట్లు ఈ జన్మను సార్థకము చేసుకోకుండా వృధాగా సమయమంతా పోగొట్టుకొనివాడు జంతువుల కన్నా హీనమని శాస్త్రములు చెప్పినాయి. మానవ జన్మ లభించినదంటే అనేక జంతు జన్మలు కడిచినవనే జ్ఞానం పొందాలి. ఈ గ్రహింపు కలిగితే జంతువుల పట్ల ఏహ్యభావం పోతుంది, ప్రేమ కలుగుతుంది. అట్టి ఎడ మానవుల పట్ల ద్వేషం ఎలా కలుగుతుంది? చూడండి, ఎన్నో రకాల జంతుజాతులు తన జాతి జంతువులతో స్నేహం కలిగి సామూహిక జీవనం చేస్తుంటాయి. కొన్ని ఇతర జాతులతో విభేదిస్తాయి. కానీ మానవుడై పుట్టి భగవంతుని జ్ఞానం తనలో నిక్షిప్తం చేయబడి ఉన్న సంగతిని తెలుసుకోలేకపోతే ఇక జంతువుల కన్నా మానవుడు ఏ విధంగా గొప్పవాడు, మహనీయుడు కాగలడు? కావున మానవత్వ లక్షణాలైన దయ, సత్య, ధర్మ, ప్రేమలను సంపూర్ణంగా అలవర్చుకొనవలెను. అప్పుడే మహనీయుడు కాగలుగును. భగవంతునికి ప్రీతికరములైన కార్యములే చేయుచుండవలను. దీనికై తొలుత సన్మార్గమనగా ఏమిటో తెలుసుకొని తన ప్రవృత్తిని దానికి అనుకూలముగా మార్చుకొనవలెను. కొన్ని ప్రతికూల భావములు ప్రతివారిలో పడసూపుచుండును. వాటినన్నింటినీ అనుకూల భావములుగా మార్చుకొనగలిగిన శక్తి తనకు గలదని విశ్వసించవలెను. ఆ విధమైన విశ్వాసమును పెంపొందించుకొనిన వారు తప్పక విజయమును సాధించగలరు. అనేక జంతు జన్మలు ఎత్తి చివరగా మానవ జన్మకు వచ్చినందున ఆయా జన్మల సంస్కారములైన జంతుభావములు కూడా మానవులో నిద్రాణంగా ఉండి అవకాశము వచ్చినప్పుడు తల ఎత్తును. మానవ జన్మ యొక్క లక్ష్యమైన మోక్షముపై ఆసక్తిని పెంచుకొనుట ద్వారా ఆయా సంస్కారములను తొలుత అదుపులో ఉంచుకొని జ్ఞానమును పొందుచు క్రమంగా సకలమైన సంస్కారముల నుండి విడిబడును. ఇది అసాధ్యమని మొదట అనిపించవచ్చును. కష్టసాధ్యమే కానీ అసాధ్యము మాత్రం కాదు అనుచు శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు చేసిన సంపూర్ణ వివరణాత్మకమైన ప్రసంగాన్ని అనేకులు విన్నారు. కొందరు ప్రతిరోజు వారి ప్రసంగాలు వింటూనే ఉన్నారు. కానీ ఆ రోజు ఈ ప్రసంగమంతా కేవలం వారి దగ్గరకు వచ్చి శరణు పొందిన చోర ప్రవృత్తి కలిగిన హరిజనునికే సూటిగా వర్తించినట్లు అనిపించింది. అతడు అమాంతంగా లేచి సభాసదులందరి ముందర తన గత జీవితమును తెలుపుచూ ఇకపైన తాను ఆ ప్రవృత్తిని వదిలివేసి సాధువుగా జీవించదనని, భిక్షకుడినై శేష జీవితమును గడిపెదనని ప్రతిజ్ఞ చేసెను. అంతేకాక ఈ పరమపురుషుని స్వరము నగర సంకీర్తనలో ఆలకించినందులకే తనకు కారాగార విముక్తి లభించినదనియు, ఇప్పుడు వీరి సాంగత్యంలో వీరి చేతి ప్రసాదము తినగా తన ప్రవృత్తి అనే కారాగారము నుండి విమోచనం లభించినదని తెలుపుచూ శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి పాదపద్మములకు మోకరిల్లెను. శ్రీ మహారాజ్ అతనిని లేవనెత్తి హృదయానికి హత్తుకొని ఆశీర్వదించారు. ఆ తర్వాత శ్రీ మహారాజ్తో పాటుగా కొన్ని దినములు సంకీర్తనలలో పాల్గొనుచు వారింటనే గడిపాడు. వారి ఆజ్ఞ తీసుకొని తన జీవితాన్ని మరికొందరికి ఆదర్శంగా చూపే ప్రయత్నంలో దేశ సంచారం చేస్తూ ఒక సందేశాత్మకమైన జీవితం గడిపాడు ఆ వ్యక్తి. మహాత్ముల జీవితాలు వారి చరిత్రలలోని ఘట్టాలను లీలలు అని సంబోధిస్తుంటాము.
లీల అనగా ఆట, క్రీడ అని అర్థం. మనం సర్వసాధారణంగా కర్మను బట్టి జన్మ ఏర్పడిందని, కర్మయే జీవితాన్ని నడిపిస్తుందని నమ్ముతాము. కానీ భగవంతుని లీల ద్వారా లేక మహాత్ముల ద్వారా ప్రకటితమయ్యే పరమాత్మ యొక్క లీల ద్వారా మన జీవితం కూడా లీలా జీవితంగా మారిపోతుంది. అప్పుడే కర్మ జీవితానికి ముగింపు, లీలా జీవితానికి గుర్తింపు కలుగుతుంది. ఎలాగంటే సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడేది ఎప్పుడంటే పౌర్ణమి రోజున జరుగుతుంది. అలాగే పరమాత్ముని అనుగ్రహం అనే పూర్ణిమకు గుర్తింపుగా ఈ సంసార సాగరంలో అలలు తాటి చెట్టంత ఎత్తున ఎగసిపడుతుంటాయి. ఇది మహాత్ములందరి జీవితాలలో అనేక సంఘటనలకు తార్కాణం. ఆ సంఘటనలన్నింటినీ వారు పరమాత్ముని లీలలుగానే భావించి కించిత్తు కూడా చలించకుండా వాటిని ఏమాత్రం లెక్క చేయక ఈశ్వర కృపకు పాత్రులై తరిస్తారు. అనేక మందికి మార్గదర్శకులుగా ఉండి అందరికీ హితబోధ చేసి తరుణోపాయం తెలపగలుగుతారు. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు ఈ కోవకు చెందిన వారే. వారి జీవితంలోని లీలలను మననం చేస్తూ మనం కూడా తరించే ప్రయత్నం చేయుదము. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 18వ అధ్యాయము సంపూర్ణం.